వైసీపీపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకుని శ్రీవారి చిత్రపటాలు కౌన్సిల్లోకి తీసుకురావడం వెంకటేశ్వర స్వామిని అవమానించడం కాదా అంటూ ప్రశ్నించారు. చెప్పులు వేసుకుని వచ్చామని నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు. మేం వీడియోలు రిలీజ్ చేసి నిరూపించాం, అయినా ఎవరూ రాజీనామా చేయలేదని హోంమంత్రి అన్నారు. వెంకటేశ్వర స్వామి ప్లెకార్డ్ లా తయారు చేసి వెంకటేశ్వర స్వామి తీసుకురావటం ఒక తప్పు, చెప్పులు వేసుకొని తీసుకురావటం మహా అపచారం. అది అపచారమా కాదా అన్నది ప్రజలే గ్రహించాలి. వాటితో పాటు మళ్ళా తిరిగి వాళ్ళు తీసుకొచ్చి ఏదో పాంప్లెట్ ఉంటది కదా చూడండి, ఇలా ఏదో టిష్యూ పేపర్ లేకపోతే ఏదో పేపర్ మామూలు మడిచినట్టుగా తీసుకొచ్చేసి ఎలా పడితే అలా పడేసి, అది దేవుడు పటం అండి, వెంకటేశ్వర స్వామి పటం అండి, ఎంతో భక్తిగా భావించే వెంకటేశ్వర స్వామి పటం. కనీసం క్యాలెండర్ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నా కూడా దానికి కూడా ఫ్రేమ్ కట్టించుకుంటారు మన వాళ్ళు చాలా మంది. అంత అపూర్వంగా చూసుకొని అంత భక్తి భావంతో చూసుకున్న వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎలా పడితే అలా మడిచి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఏదో ఇసిరేసి పక్కకి వెళ్ళిపోయి ఆ దేవదేవుని అవమానపరచడం కాదా, హైందత్వాన్ని అవమానపరచడం కాదా? ఈరోజు దాని గురించి మాట్లాడితే వాళ్ళు చేసింది తప్పు, మళ్ళా ఏదో ఒకటి రీక్రియేట్ చేసి ఫేక్ ఫోటో ఒకటి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నట్టా లేదా? నిన్న వచ్చి వాళ్ళ సభ్యులు మాట్లాడతారు, మేము చెప్పులతో గనక మేము తీసుకొచ్చి చూపించామంటే గనక మేము రాజీనామా చేస్తామని. మేము చూపించాం, వీడియోస్ అన్ని రిలీజ్ చేసాం, మరి ఎవడు రాజీనామా చేయడం? ఇప్పుడు చేయాలి కదా రాజీనామా.